ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే కొన్ని చోట్ల కార్పొరేటర్లు చాలామంది దురదృష్టవశాత్తు మరణించి ఉన్నారు. మరణించి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల్లో ఒక జెడ్పీటీసీ, అలాగే కార్పొరేటర్లు, రాజంపేట నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ, అలాగే కుప్పంలో ఒక ఎంపీటీసీ, అలాగే ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్. అంటే మచ్చుకు ఎంచుకుని మహా గొప్పగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉప ఎన్నికల్ని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్తో కూడబలుక్కుని ఈ ఎలక్షన్లు పెట్టారు. ఈ ఎలక్షన్లు పెడతాం ఇంకొక 12 మాసాలు 13 మాసాలు ఉన్నటువంటి టర్మ్ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఈ ఎన్నిక మొదలైన దగ్గర నుంచి, నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు. అంటే కాకి చొక్కాలని, లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా